మంగళగిరిలో తైక్వాండో క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. అన్నదానం మహాదానం, విద్యాదానం మహత్తరం, అన్నేన క్షణికా తృప్తి, యావజ్జీవంతు విద్యయ అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అన్నదానం ఆ పూటకు మాత్రమే ఆ మనిషికి కడుపు నింపి సంతృప్తిని కలిగిస్తుంది. విద్యాదానం అనేది యావజ్జీవితంలో ఆ మనిషిని ఉన్నతుని చేస్తుంది. అటువంటి విద్యావంతులైనటువంటి మన కేశనం నాగేంద్రరావు గారి పిల్లలు గాయత్రి, దుర్గా, తేజశ్రీ, తులసి, నాగమణికంఠ నిజంగా వీళ్ళు మట్టిలో మాణిక్యాలు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిని దాటి ఇప్పుడు నేషనల్ స్థాయికి వీళ్ళు కరాటే, కూచిపూడి నాట్య ప్రదర్శనకి సిద్ధమవుతున్నారు. ఇటువంటి కళలని అంటే ఈ భారతీయ కళలైనటువంటి కూచిపూడి, అట్లాగే మరి ముఖ్యంగా ఈ ఆడపిల్లలు బేటీ బనావ్ షేర్ అనేటువంటి నినాదం మనకి ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది. కాబట్టి ఆడపిల్లలు వారి యొక్క రక్షణ కోసం తైక్వాండో, కరాటే నేర్చుకోవడం అనేది ఈరోజు చాలా అవసరం. అటువంటి విద్యలో ముందుకు వెళుతున్నటువంటి మన గాయత్రి, దుర్గా, తేజశ్రీ, తులసిలను ప్రోత్సహిస్తూ అట్లాగే మణికంఠను ప్రోత్సహిస్తూ ఓం మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి రవికిరణ్ గారు వీరికి ఆర్థిక సాయం చేయటం అనేది చాలా గొప్ప విశేషం. అలాగే మంగళగిరిలో ఉన్నటువంటి కాస్త ధనవంతులైనటువంటి ప్రముఖులందరూ కూడా ఈ పిల్లల్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళి ఇటువంటి విద్యల్లో మన మంగళగిరికి పేరు తెచ్చేలాగా ప్రోత్సహిస్తారని భావిస్తూ ప్రోత్సహించాలని విన్నవించుకుంటూ శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఉప ప్రధాన యోగాచార్యుడినైన నేను మా యొక్క శిష్యులకు కూడా విన్నవించుకుంటున్నాను. త్వరలోనే మరింత ఆర్థిక సాయాన్ని వీరికి అందించేలాగా చర్యలు చేపడతానని మాట ఇస్తూ జై గురుదేవ్, శ్రీ గురుభ్యో నమః. స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం శ్రీ మణిదీపం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడాను కోటి దీపోత్సవం అట్లాగే హనుమాన్ శోభాయాత్రలు కూడా చేస్తున్నాము. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ ధర్మం కోసం మనం ఈ మంగళాద్రిలో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కట్టించాలని సంకల్పంతో ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. అట్లాగే పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. దానిలో భాగంగానే మన మిత్రులు కేశనం నాగేంద్రం గారు పిల్లలైనటువంటి గాయత్రి, దుర్గా, తేజశ్రీ, తులసి, నాగమణికంఠ వీరు చదువుకుంటూ కూడా ఉదయం పూట కరాటీలో ప్రాక్టీస్ చేస్తూ వీరు సాయంత్రం పూట కూచిపూడి కూడా నేర్చుకోవడం జరిగింది. మరి ఇటీవల రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి కరాటే పోటీల్లో స్వర్ణ పథకం, బంగారు పథకం 1, అట్లాగే కాంస్య పథకం, సిల్వర్ పథకాలు గెలుచుకోవడం జరిగింది. మరి వీళ్ళని అభినందిస్తూ ఇంకా ముందు నేషనల్ స్థాయిలో కూడా రాణించాలని కోరుకుంటూ మన ఓం శ్రీ మణిదీపం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళకి ప్రోత్సాహంగా ప్రయాణ ఖర్చుల కింద ఈరోజు 5,000 రూపాయలు మన ట్రస్ట్ తరఫున ఇవ్వడం జరిగింది. అట్లాగే మన మంగళగిరిలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఇట్లా కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని ఇట్లా కళలను ప్రోత్సహిస్తూ ఇట్లా బాలను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ తగిన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మనకు తెలుసు ఈ మంగళగిరిలో మన ఆంధ్రప్రదేశ్లో మనకి అమరావతి రాజధానిలో ఉన్నాం. మనం చాలామంది ఉన్నత వర్గంలో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అందరూ కూడా దాతృత్వం చాటుకుని ఇట్లాంటి కార్యక్రమాలు